సుమారు 22,000 మంది విద్యుత్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగడం జరిగిందని గత 7 రోజులుగా ఈ సమ్మెను కొనసాగిస్తున్నామని జేఏసీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్లోని 33 కేవీ విద్యుత్ కార్యాలయం ముందు గత 7 రోజులుగా కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మెను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ అందరికీ అర్హతలను బట్టి ప్రమోషన్లను కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. విద్యుత్ కార్మికుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం. ఒకే సంస్థలో ఒకే రూల్స్, ఒకే సంస్థలో ఒకే రూల్స్, ఒకే సంస్థలో ఒకే రూల్స్. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత సాధిద్దాం 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 సాధి. విద్యుత్ కార్మికుల ఐక్యత సాధిద్దాం 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 సాధిద్దాం. ఒకే సంస్థలో ఒకే రూల్స్. నుండి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా, ఆ తర్వాత ఆర్టిషియన్స్గా ఎన్నో సేవలు అందిస్తున్నాము, ప్రాణాలు పణంగా పెట్టి. కానీ ఇప్పటి వరకు కూడా మాకు దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కులు మాకు దక్కడం లేదు. ఈరోజు మేము సమ్మె చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అర్హతలను బట్టి ఆర్టిషియన్స్ అందరికీ, మా దాంట్లో గ్రేడ్ 1, 2, 3, 4 అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షన్ ఇచ్చి వాళ్ళ అర్హతను బట్టేసి వాళ్ళకు క్యాడర్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సమ్మె చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయం అలా ఇలా లేదు మాకు. ఎందుకంటే ఈరోజు ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్తో కంపారిజన్ చేసుకుంటే మా యొక్క పరిస్థితి చాలా దయనీయ కనుక ఆఫీస్ సబ్మిటెడ్గా ఇస్తున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి గ్రేడ్ అయినా కానీ 1 కానీ 2 కానీ 3 కానీ వాళ్ళకు అర్హతలు ఉన్నా కానీ వాళ్ళు గ్రేడ్ 4గా చాలా తక్కువ జీతంతో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే గ్రాట్యుటీకి వస్తే రెగ్యులర్ ఎంప్లాయీస్తో కంపారిజన్ చేసుకుంటే ఈరోజు మా కార్మికులు చాలామంది రిటైర్ అయ్యారు. 20,000 నుంచి ₹1,00,000 మాత్రమే ఈరోజు తీసుకున్నారు. వాళ్ళ సర్వీస్ వచ్చేసి 25 నుంచి 30 సంవత్సరాలు. కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు రిటైర్ అయిన తర్వాత ఎటువంటి పోషణ కూడా, అప్పుడు వచ్చేటువంటి జీతం కూడా ఈరోజు వాళ్ళకి దక్కడం లేదు. గ్రాట్యుటీ కూడా ఏంటి అంటే గ్రాట్యుటీ కూడా మాకు లిమిట్ చేసింది. 2018లో మమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఆర్టిషియన్స్ అబ్జర్వ్ చేసిన పీరియడ్ మమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. మేము కోరుకునేది ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా అతను ఎప్పుడైతే రిక్రూట్ అయ్యాడో అప్పటి నుంచి మా సర్వీస్ని కన్సిడర్ చేస్తే మా ఆర్టిషియన్స్ అందరికీ గ్రేడ్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వాళ్ళకి ఎంతో కొంత న్యాయం